గురుకులాల్లో సీట్లు అమ్ముకుంటున్నారు. హైదరాబాద్లోని బీసీ వెల్ఫేర్ ఆఫీసు అడ్డాగా సాగుతున్న ఈ దందాలో పేద అమాయక జనం నుంచి మొక్కుపిండి 30,000 రూపాయల చొప్పున ఒక్కో సీటుకు వసూలు చేస్తున్నటువంటి కథనం ఒకసారి చూద్దాం. మేము 25 ఆమె 25 లేకపోతే ఎట్లనే మామ మరి నేను నీకు తెలియదు ఏముంది నా పరిస్థితి గురించి ఎట్లా చేసురా అంటే పోన్రా ఏమన్నా అప్పు తెచ్చి అయినా చేపిద్దాము ఆడైతే మంచిగా పైకి రావాలి కదరా మీరు ఎట్లాగో అది బిడ్డ కొంచెం హుషారు ఉండదు నువ్వు ఇక్కడ ఉండి చిన్న జీతం నేను రోజు అవుతుందిరా పిల్లగాడు అన్న పేరు కట్ట మంచిగా ఉంటుంది అన్నట్టు బాబాయ్ ఆలోచించి అలా ఫ్రెండ్ ద్వారా పైసలు కట్టించింది. ఇక నేను ఆడ ఈడ ఇంత ఆడపరిజలు అని 30,000 జమ చేసి అప్పు తెచ్చినాం. అదే డబ్బులు ఇచ్చినాము అని అన్నాడు మా మావయ్య. ఇచ్చినాము పేదలు యొక్క అప్పులు తీసుకొచ్చి మరి, ఎందుకంటే ఇందులో గురుకులాల్లో చదివితే వాళ్ళ పిల్లలకి కాస్త వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఊర్లలో కొంత ఆర్థికంగా వీక్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్పు సప్పు చేసి మరీ కొందరు దళారుల చేతికి 30,000 రూపాయల సొమ్ము అప్పచెప్పారు. ఆయన జగిత్యాల జిల్లాలోని బీసీ వెల్ఫేర్ గురుకులాల సీట్లు అమ్ముడవుతున్నాయని చెప్పేసి నిన్న మనం ఒక కథనం చేయడం జరిగింది. అయితే ఎందుకు అని అంటే ఇవాళ మనం తెలుసుకున్నాం ఏంటంటే గురుకులాల్లో సీట్లు ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో ఆ మిగిలిపోయిన సీట్లకు ఒక్కొక్కటికి 30,000 రూపాయల చొప్పున ఈ యొక్క గురుకులాల్లో సీట్లు అమ్ముడవుతున్నాయి. అది కూడా జగిత్యాల జిల్లాలో పనిచేసేటువంటి ఈ బీసీ వెల్ఫేర్ ఈ యొక్క గురుకుల పాఠశాలలో పనిచేసే కొంతమంది సిబ్బంది అలాగే తంతు కొనసాగుతుందని తెలుస్తూ ఉంది. ఏదైతే ఒక్కొక్క సీటుకు 30,000 రూపాయల చొప్పున ఈ మిగిలిన సీట్లను అమ్ముకుంటున్నారు. సో చాలామంది పేదలు అప్పులు తీసుకొచ్చి మరి, ఎందుకంటే ఇందులో గురుకులాల్లో చదివితే వాళ్ళ పిల్లలకి కాస్త వాళ్ళు బాగుపడతారనే ఉద్దేశం కావచ్చు, లేకపోతే ఊర్లలో కొంత ఆర్థికంగా వీక్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, వాళ్ళందరూ కూడా అప్పు సప్పు చేసి మరీ కొందరు దళారుల చేతికి 30,000 రూపాయల సొమ్ము అప్పచెప్పారు. అయినా సరే వాళ్ళు అయితే ఈ దళారులు కొంత నిర్లక్ష్యంగా ఒక క్లాస్కి ఇవ్వాల్సినటువంటి సీటు ఇంకో క్లాస్కి అలాట్మెంట్ చేయించడం, అలాగే అంటే ఏదైతే ఈ గురుకులాల్లో సీట్లు అయితే ఇప్పించగలిగారు కానీ ఆ పిల్లలు కొంతమంది రాకపోవడం, మొత్తంగా ఇదంతా తంతు కొనసాగుతూ ఉంది. సో ఒక్కొక్క సీట్ నుంచి మినిమంగా 25,000 రూపాయల నుంచి 30,000 రూపాయలు అందిన కాడికి ఇష్టానుసారంగా వీళ్ళు సీట్లు అమ్ముకుంటున్నారు దళారులు. సో ఇదంతా కూడా మరి అధికారులకు ఈ విషయం తెలుసా అంటే మొత్తంగా అధికారులు అయితే ఆర్సీఎం అయితేనేమి, లేకపోతే ఇతరత్ర ప్రిన్సిపాల్ అయితేనేమి, సో మాకేం తెలియదు, ఇదంతా మాకేదైతే ఆ హైదరాబాద్ నుంచి వచ్చినటువంటి లిస్టును ఆధారంగానే చేసుకొని మేము సీట్లు ఇస్తాం తప్పితే మాకు ఇది ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ గురుకులాల్లో ఈ పేద విద్యార్థుల కోసం సంక్షేమ హాస్టళ్లు కేటాయించినటువంటి ఈ హాస్టళ్లలో సీట్లు అమ్ముకోవడం నిజంగా బాధాకరం. ఏదైతే పేద విద్యార్థుల పాలిట ఉండాల్సినటువంటి వెల్ఫేర్ హాస్టళ్లలో సాంఘిక హాస్టళ్లలో మొత్తంగా అక్రమార్కుల రాజ్యం వెళ్తూ ఉంది. ఈ అక్రమార్కుల వల్ల మొత్తంగా కొంతమంది సీట్లను ఖాళీ చేయించుకొని మొత్తంగా అమ్ముకుంటున్నట్టు తెలుస్తూ ఉంది. సో ఇది మొత్తంగా జగిత్యాల జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో జరుగుతూ ఉంది. సో ఇప్పటికైనా ఈ జగిత్యాల జిల్లా కలెక్టర్ అయితేనేమి, లేకపోతే ఈ వెల్ఫేర్ హాస్టల్ అయితేనేమి, సో ఈ అధికారులు తప్పకుండా ఈ అక్రమార్కులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి ఈ మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా పేద విద్యార్థులకు అసలు పేద విద్యార్థులకు ఈ సంక్షేమ హాస్టల్లో సీట్లు దక్కేలా చూడాలని చెప్పేసి పేరెంట్స్ కోరుతా ఉన్నారు. అలాగే ఈ అక్రమాలకు తెర తీసింది ఎవరు, ఈ అక్రమాలకు పాల్పడుతుంది ఎవరు, ఈ అక్రమాల సీట్లు పేద విద్యార్థుల పట్ల డబ్బు వసూలు చేస్తుంది ఎవరు అనే విషయంలో కూడా తప్పకుండా వీళ్ళు ఎవరైతే వారిని గుర్తించి వారి మీద కేసులు నమోదు చేసి ఇలాంటి అక్రమార్కులను మరోసారి ఈ హాస్టల్ దరిదాపులకు కావచ్చు, లేదా ఈ సీట్ల కోసం నోట్లు తీసుకొని అక్కడ ఏదైతే హైదరాబాద్ వెల్ఫేర్ స్కూల్ నుంచి హైదరాబాద్ వెల్ఫేర్ ఆఫీస్ నుంచి ఈ సీట్లు కేటాయిస్తున్నటువంటి ఈ ముఠా సభ్యులకి తప్పకుండా స్వాస్థ్య పథకాల వీరి మీద కఠిన చర్యలు తీసుకుంటే కానీ ఇలాంటి వాటికి బ్రేక్ పడదని చెప్పి తెలుస్తూ ఉంది. ఇక మనం చూసుకుందాం, ఎవరైతే 2-3 పేరెంట్స్ అయితే మనం కాంటాక్ట్ కావడం జరిగింది. ఒకసారి వారి మాటలు కూడా వినే ప్రయత్నం చేద్దాం. మేము 25 ఆమె 25
చెప్తే ఎట్లనే మామ మరి నేను నీకు తెలియదు ఏముంది నా పరిస్థితి గురించి ఎట్లా చేసురా అంటే పోన్రా ఏమన్నా అప్పు తెచ్చాయని చేపిద్దాము ఆడైతే మంచిగా పైకి రావాలి కదరా మీరు ఎట్లాగో అది బిడ్డ కొంచెం హుషారు ఉండదు నువ్వు ఇక్కడ ఉండే చిన్న జీతం నేను రోజులు అవుతావురా పిల్లగాడు అన్న పేరు కట్ట మంచిగా ఉంటుంది అన్నట్టు బాబాయ్ ఆలోచించి అలా ఫ్రెండ్ ద్వారా పైసలు కట్టించింది ఇంకా నేను ఆడ ఈడ ఇంత ఆడపరిజలు అని 30,000 జమ చేసి అప్పు తెచ్చినాం. అదే డబ్బులు ఇచ్చినాము అని అన్నాడు మా మావయ్య. ఇచ్చినాము. వసతి గృహాల సీట్ల కోసం దాదాపు అమాయక జనం నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం అధికారులు దృష్టి సారించి తగిన చర్యలు తీసుకొని బాధితులపై బాధితులకు న్యాయం జరిగేలా చూసి అలాగే ఈ యొక్క అక్రమార్కుల మీద కేసులు నమోదు చేయాలని చెప్పేసి మొత్తంగా ఈ పేద అమాయక ప్రజలు కోరుకుంటా ఉన్నారు. సో సంక్షేమ వసతి గృహాల్లో అక్రమార్కుల రాజ్యం ఏలుతోందనడానికి ఈ యొక్క నిదర్శనం. ఈ దందాకు ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.